देश के गरीब बचेंगे तो मैं बचूंगा। ओवैसी की जान इखलाक पीलू से बढ़कर नहीं है सर। मेरी एक बात सुनो, ये गोलियां चलाने वालों को बोल रहा हूं जो बाबा सिद्दीकी को मारे, अरे सुन मेरी बात को जालिम, जो इस दुनिया में आता है ना, अल्लाह उसको उसकी मां की पेट में भिजाने से पहले आलम अरवाह में अल्लाह उसकी इज्जत, उसकी रिज़्क़, उसकी जिंदगी लिख कर भी जाता। अगर मेरी मौत शहीदों की तरह होगी तो लाखों बार मैं कबूल करने को तैयार हूं। कब चलाएगा गोली, चला मुझ पर। अब मैंने करीब से 6 फीट से गोलियां देखी, मुझे बोलने दीजिए सर, हो सकता है कि कल दिन ना देखूं। मैं मौत से नहीं डरने वाला हूं, हम सबको जाना है इस दुनिया से, बल्कि मैंने कह दिया कि मैं इस वतन में पैदा हुआ, मेरी मां की कोख से तो जमीन पर लिटाया गया। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మళ్ళా మన సోడాబుడ్డి సాలేగాడు భోసుడికి గానికి ఎన్కౌంటర్ చేసేద్దాం. వాడు ఏమన్నాడండి పోయిన వీడియోలో, మతానికి ఉగ్రవాదం ఉండదు అని చెప్పాడు కదా. ఈ నా కొడుకుకి సాక్ష్యం సమేతం చూపిస్తాను. ఈ లుచ్చా నా కొడుకుకి ఈ వీడియో పంపించండి, చూసిన వాళ్ళు, వీడు తెలిసిన వాళ్ళు. సరే రారా భోసుడికి, ఎక్కడున్నా వచ్చాయి. ఎవరు నాన్న బైబిల్ దేవుడు ఎవరు? బైబిల్లో దేవుడు ఎవరు? యెహోవా. థ్యాంక్ యూ నాన్న, నీ పేరు కూడా అదే. ప్రామిస్. మరి యేసు ఎవరు? దేవుని కుమారుడు కదా. సో మొత్తానికి ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కదా, తండ్రి కుమార పరిశుద్ధ ఒకడే దేవుడు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ తెలుసుకోవాలని ప్రయత్నించు. మంచి స్టన్ తో వచ్చారని చెప్పని ఇన్ఫర్మేషన్. అలా వచ్చిన వ్యక్తులని రాకుండా ప్రివెంట్ చేసే చర్యలు ఈ ప్రభుత్వం చేయటంలో విఫలం అవ్వలేదా? నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉగ్రవాద దాడి జరిగిందా అని వాట్సాప్ యూనివర్సిటీలో పుంకాలుగా రాసిన అబద్ధాలని, ఫేక్ ప్రాపగండాని తీసుకొచ్చి సోషల్ మీడియాలో డంప్ చేసే బత్తాయి నా కొడుకులు ఉన్నంతకాలం పుల్వామా అటాక్ ఎప్పుడు జరిగింది? ఒరే బత్తాయి భోసుడికే నా కొడక, మోదీ సర్కార్ వచ్చినప్పటి నుంచి టెర్రరిస్ట్ అనే లుచ్చా నా కొడుకులు భారతదేశ లోపలికి రాలేదరా బేవకూఫ్. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్ లో వచ్చి బాంబ్ బ్లాస్ట్ చేశారు. ముంబైలో వచ్చి కూడా దాడి చేశారు కదరా సాలే, తెలియదానికి. దేశం లోపలికి వచ్చి దాడి చేశారా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. ఏం బీకారా వాళ్ళ దేశం మీద ఏం యాక్షన్ తీసుకున్నారా, రివెంజ్ తీసుకున్నారా వాడు కాంగ్రెస్ వాడు అవరా లుచ్చాగా. మోదీ వచ్చినప్పుడు పుల్వామా అటాక్ జరిగినప్పుడు అది ఎక్కడ జరిగిందిరా, దేశం లోపలికి వచ్చారా, అక్కడ బార్డర్లో సైనికులతో యుద్ధమైంది. దానికోసము మన మోదీ ఏం చేశాడు, సర్జికల్ స్ట్రైక్ చేసి అర్ధరాత్రి వాళ్ళ దేశం లోపలికి మన మిలిటరీ ఎయిర్ బేస్ పైకేసి 350 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసింది కదరా. మన ఆర్మీ ఒకడు అక్కడ చిక్కుకుపోతే, అభినయ్ చిక్కుకుపోతే వాడిని పట్టుకున్నారు. ఆర్మీని పట్టుకున్న తర్వాత మోదీ వార్నింగ్ ఇచ్చాడు, మా ఆర్మీని మర్యాద పూర్వకంగా మా దేశానికి అప్పగిస్తే సరే, లేకపోతే ముందర ఏమవుతుందో చెప్పలేనప్పుడు నా కొడుకులు ఉచ్చబోసుకునికేసి అభినయ్ అనే మన మిలిటరీ ఆఫీసర్ని భారతదేశానికి గౌరవంగా తెచ్చి విడిచారు. వెళ్ళారు కదరా గాడిద నా కొడక. చూడలేదా నువ్వు, వినలేదా? అవరా సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఏమి పీకిందిరా. మోదీ సర్కార్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు భారతదేశం లోపలికి ఎవడు రానికి పోసుకుంటారా భారతదేశం లోపల. ఇప్పుడు పైల్గాం కాశ్మీర్లో జరిగిన అటాక్ కూడా ఎలాగో తెలుసా, ఇది చాలా రోజుల నుంచి జరిగిన ప్లాన్ రా ఇది.
అక్కడ టూరిస్టులు వస్తారని తెలుసుకునికేసి ఈ నా కొడుకులు అక్కడ ఉన్న కాశ్మీర్ నా లుచ్చా నా కొడుకులు లంగా నా కొడుకులు వాళ్ళకి సపోర్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆ నా కొడుకులు అక్కడ పాకిస్తాన్ బార్డర్లో కూర్చుని ఎన్నో దినాలుగా ప్లాన్ చేసుకుని వచ్చినప్పుడు అది అనుకోకుండా జరిగిందిరా. ఆ నా కొడుకులు భారతదేశం లోపల దానికి ఉచ్చబోసుకుంటారు తెలుసా నీకు? మోదీని చూసి భారతదేశం లోపలికి వచ్చారా? లేదు కదా. అది కూడా వాళ్ళు వెళ్ళిన చోటు ఇక్కడ ఉన్న కాశ్మీర్లో ఉన్న లుచ్చానా కొడుకులు వాళ్ళకి సపోర్ట్ చేసిన లుచ్చానా కొడుకులు ఆ ప్లేస్కి యామార్చి పిలుచుకుపోయారంటారా? ఆ ప్లేసు ఆ గేటు తెరవరంటే ఎప్పటికీ. కానీ ఈ పారి ఎవరిని అడుగునంటే తెలిసికేసి పిలుచుకుపోయారు టూరిస్టుల్ని మోసం చేసి. నా కొడక తెలుసుకోరా, మొత్తం సమాచారం తెలుసుకుని మాట్లాడిపోయి గాడిది నా కొడక, లుచ్చా నా కొడక, భోసుడి నా కొడక. అర్థమైందా? చెప్పురా, ముందు చెప్పురా. मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। పుల్వామా అటాక్ ఎప్పుడు జరిగింది? అంటే పఠాన్ కోట్లో దాడి ఎప్పుడు జరిగింది? ఇవన్నీ చేయడానికి మనకు ఊరి అనే మనం ఒక రిటాలియేట్ చేయడానికి పాకిస్తాన్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా ఉగ్రదాడులు కాదా? నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత దేశం అసలు డిఫెన్స్లో అదిరిపోతుంది అనే ఒక దారుణమైన ప్రాపగండాన్ని తీసుకొచ్చే ముందు, అబద్ధాలని ప్రొజెక్ట్ చేసే ముందు అసలు రక్షణ వ్యవస్థలో ఎందుకు హైర్ చేయట్లేదు? ఈ దేశ ఆర్మీలో కావచ్చు, నేవల్ ఫోర్సెస్లో కావచ్చు, మొత్తం డిఫెన్స్ సిస్టంలో, ఎయిర్ ఫోర్స్లో కావచ్చు, ఎందుకు హైరింగ్స్ జరగట్లేదు? కొత్త కొత్త పాలసీలు తీసుకొచ్చి యుద్ధవీరులు, అగ్నివీరులు అని చెప్పని పెట్టి టెంపరీగా కొంతమంది పిల్లల్ని జీవితాలని అక్కడ తీసుకొచ్చి పెట్టి పనంగా వాళ్ళకి మళ్ళీ పెన్షన్స్ ఉండవు, ఏముండవు. దేశానికి సర్వ్ చేసిన వాడికి ఏమిస్తారు మీరు? వాడు రిటైర్ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళకి పెన్షన్లు ఉండవు, ఏముండవు. ఇలాంటి ఒక పిచ్చి పిచ్చి పాలసీలు తీసుకొచ్చి రక్షణ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుంది ఎవరు? ఒరే భోసుడి నా కొడక, భోసుడి కొడక, అగ్నివీరి స్కీమ్ అనేది ఎందుకు చేశాడో తెలుసారా? లుచ్చా నా కొడక, దేశంలో నీలాంటి లుచ్చా నా కొడుకులు, దేశానికి వ్యతిరేకంగా ఉండే లుచ్చా నా కొడుకులు ఉంటారు కదా. సో వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి 4 లక్షలు 5 లక్షలు ఇచ్చేస్తారు ఒకేసారి, పెన్షన్ ఉండదు. సో వాళ్ళు ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు, లేదా లోకల్గా భారతదేశంలో ఎక్కడైనా బ్యాంకులో ఎక్కడైనా కానీ బాడీగార్డ్ ఉద్యోగం చేసుకోవచ్చు అని చెప్పారు రా లుచ్చా నా కొడక. పెన్షన్ మీద బతికే నీలాంటి కుక్కలు కాదురా. భారతదేశంలో లోపల కూడా ప్రతి ఒక్క సైనికుడు ఉండాలన్న ఉద్దేశంతో అగ్నివీరి స్కీమ్ చేసింది రా లుచ్చా నా కొడక. అందులో నీకొచ్చి నొప్పి ఏంటరా? అవరా సాలే, అగ్నివీరు పిచ్చి పిచ్చి ఆలోచన రవి నా కొడక. అగ్నివీరులో ఉన్న మిలిటరీలో ఊళ్ళోకి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు వాడు పిచ్చి పిచ్చి వాళ్ళ, దేశభక్తి వాళ్ళ, దేశంలో అల్లర్లు చేస్తారు కదా బాంబులు, ఆ నా కొడుకుల్ని బెండెత్తేవాడు అనేది మీకు తెలుస్తుందిరా. కొన్ని రోజులు ఆగు కదా, ఎందుకలా తొందరపడతావు సాలే కదా ప్రేక్షకులు. సో ప్రేక్షకులు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ నా కొడుకు యాంటీ బీజేపీ, యాంటీ హిందూ, యాంటీ భారతదేశం. అర్థమవుతుంది కదా వీడి మాటల్లోనా? సో చూద్దాం ముందేమంటారు రారా భోసుడికి. అసలు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? అంతమంది ఉగ్రవాదులు లోపలికి వస్తుంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవడు చెప్తాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీ అమ్మ మెండగాడ చెప్తాడరా భోసుడికి. అర్థమైందా? సో దేశంలో ఉన్న లుచ్చా నా కొడుకులు, నీలాంటి భోసుడికి నా కొడుకులు, ఆ కొడుకులతో చేతులు కలిపి ఆ నా కొడుకులకి బార్డర్లో అక్కడంక పాకిస్తాన్ బార్డర్లో ఉండి ఎన్నో రోజులు ఒక గ్యాసు వంట చేసుకోవడానికి ప్రతి ఒక్క సామాగ్రి వాళ్ళకి హెల్ప్ చేసి ఏమరా. సో ఇక్కడున్న కాశ్మీర్లో ఉన్న లుచ్చా నా కొడుకులు సపోర్ట్ చేసుకుని ఈ పని చాలా రోజులుగా చేశారా. అది జరిగింది మిస్టేక్. ఇంటెలిజెన్స్ సమాధానం చెప్పాలి కదా నీకు. సో ఈ దేశంలో ఉన్న కాశ్మీర్లో ఉంటూ, ఈ దేశం అన్నం తింటూ, ఈ దేశం నీళ్లు తాగుతూ, ఈ దేశంలో బ్రతుకుతూ పాకిస్తాన్కు సపోర్ట్ చేసే నీలాంటి లుచ్చా నా కొడుకులు, ఇస్లాంలో ఉన్న లుచ్చా నా కొడుకులు ఉన్నారు కాబట్టి సో ఇలా జరిగిందిరా. అర్థమైందా? సో దీనికి ఉదాహరణ ఇస్లామిక్ ఈ బీహార్లో ఉన్నోడు హైదరాబాద్కి వచ్చాడు,
పాకిస్తాన్ లుచ్చా నాకు ఎంతో మంది హైదరాబాద్కి వచ్చారు. బీహార్లో ఒకడు ఎమ్మెల్యే అనే ముస్లిం కొడుకు పాకిస్తాన్ సపోర్ట్ చేశాడు. ఏం లుచ్చా కొడక. ఇప్పుడు మన ఎవరు రిజ్వాన్ అహ్మద్ తెలుసు కదా, రిజ్వాన్ అహ్మద్ ఒక వీడియో చెప్పాడురా, నువ్వు అన్నావు కదరా మతానికి ఉగ్రవాదం ఉండదు అన్నావు కదరా లుచ్చా కొడక. మతమే నేర్పుతుందిరా ఉగ్రవాదాన్ని, లేకుంటే వాడు ఉగ్రవాది ఎందుకు అవుతాడు రా లుచ్చా నా కొడక. నువ్వేం చెప్పావురా, గాడ్సేకి గాంధీకి పోల్చావురా నువ్వు. గాడ్సే అనే వ్యక్తి మహాన్ వ్యక్తి, అతని వారియర్ రా, టెర్రరిస్ట్ కాదు నా కొడక. వారియర్కి టెర్రరిస్ట్కి వ్యత్యాసం తెలియని నీలాంటి లుచ్చా కుక్క నా కొడుకులు, బోసుడికి నా కొడుకులు మాట్లాడితే అయిపోతుందరా లుచ్చా కొడక. ఇప్పుడే ఆ గాంధీ అనే లుచ్చా నా కొడుకు, నెహ్రూ అనే లుచ్చా నా కొడుకు ఏమేం చేశారు మన దేశానికి అనేది అన్ని బయటపడుతున్నారా నా కొడక. అర్థమైందా? ఇప్పుడు రిజ్వాన్ అహ్మద్ ఒక వీడియో చేశాడు రా లుచ్చా నా కొడక. మతంకి టెర్రరిజం ఉందని అన్నావు కదా, మతంలోనే ఒక ముల్లా మౌలి గాడు పిల్లలకి ఏం నేర్పుతున్నాడు చూడరా లుచ్చా కొడక, గాడిదే కొడక. इसके खिलाफ बोलोगे? और वो काम जिससे अल्लाह ताला खुश होता है उसे क्या कहते हैं? इबादत कहते हैं। तो इबादत कहते हैं, दिवाली मनाने से अल्लाह खुश होगा? अच्छा, होली खेलने से अल्लाह खुश होगा? किसी गैर कौम की त्योहार मनाने से अल्लाह ताला नाराज होगा कि खुश होगा? नाराज होगा। और खुश कौन होगा? शैतान खुश होगा, और शैतान तो चाहता है ना। ఏమ్రా బోసుడికే కొడక, వాడు మౌలానా గడు మదరసాలన్న మస్జిద్ లో నా పిల్లలకి ఏం నేర్పుతున్నాడు రా లుచ్చా కొడక. మతం టెర్రరిజం నేర్పదా, వాడు ఏం నేర్పుతున్నాడు రా మళ్ళా. దీని గురించి ఏమంటావురా? హిందూ పండుగలు హోలీ దివాళీ ఇవన్నీ పండుగలు చేసుకునేవాడు శైతాన్ ఖుష్ హోగంటే అంటే శైతాన్ ఖుష్ అవుతుందా అవురా లుచ్చా నా కొడక. చెప్పు బే, పిల్లలకి ఏం నేర్పుతున్నారా? పిల్లలు ఉన్నప్పుడే వాళ్ళకి టెర్రరిజం నేర్పుతున్నారా లుచ్చా నా కొడక. మళ్ళీ నువ్వేమంటావు మతానికి టెర్రరిజం ఉండదంటావు లుచ్చా నా కొడక. ఖురాన్ అనేది ఒక టెర్రరిజం పుస్తకం రా, బైబిల్ అనేది ఒక టెర్రరిజం పుస్తకరా నీ అక్క. अल्लाह की इबादत और इताअत से मोड़ करके हटा करके तुमको किसी गैर की तरफ लगा दे, है कि नहीं है? इसके खिलाफ बोलोगे? यही तो जड़ है, यही तो जड़ है। तो जो कर रहे हो कि एक मासूम का कत्ल पूरी इंसानियत का कत्ल है, तो क्या ये मौलाना इंसानियत सिखा रहा है या हैवानियत सिखा रहा है, या अपने सामने बैठे इंसानों को की दूरी हैवानों से बना रहा है? और यही बात इस पूरी बात का जड़ है जिसके खिलाफ तुम जामा मस्जिद की सीढ़ियों पर खड़े होकर नौटंकी और ड्रामा कर रहे हो मेरे भाई। तभी वीडियो के शुरू से बोल रहा था कि ये ड्रामा अंदर ना करो, बाहर ना करो, अंदर जाके अपने गिरबान में झांक कर देखो और ये अपने आप से पूछो कि जो ये मौलाना बोल रहा है ये सही बोल रहा है या गलत बोल रहा है। और अपने आप से पूछो कि जो रिजवान पूछ रहा है कि अगर तेरा मेरा रिश्ता क्या ला इलाहा इल्लल्लाह, तो मारने वाले अगर हमारे रिश्तेदार थे तो फिर मरने वाले हमारे कैसे रिश्तेदार हो गए? और अगर दोनों रिश्तेदार थे तो मरने वालों का सीधा टिकट जहन्नम का कैसे कट गया? जिस दिन तुम इन दोनों सवालों का जवाब ले आओगे जो इंसानियत के लिए ज्यादा बेहतर होगा, उस दिन आतंक तो अपने आप खत्म हो जाएगा। तुम्हें कोई ड्रामा करने की जरूरत ही नहीं पड़ेगी। तो मेरे भाई, उधर जड़ में पानी डाल रहे हो, उधर जड़ में खाद डाल रहे हो, उधर जड़ में वर्मी कंपोस्ट डाल रहे हो, उधर जड़ में यूरिया और डाया डाल रहे हो, और जब कांटे निकल रहे हैं तो मौके के हिसाब से छोटे छोटे उसकी ट्रिमिंग कर रहे हो और कह रहे हो देखो हमने इन कांटों के खिलाफ कितनी जिहाद किया, कितना एहतिजाज किया, कितना प्रोटेस्ट किया, हम कंधे से कंधा मिला के लड़े। अब वक्फ अमेंडमेंट एक्ट लाकर हमको डिस्टर्ब ना करो, हमने तो साबित कर दिया है हम कितने वतन परस्त हैं, हम कितने तुम्हारे हमदर्द हैं। तो चार मीनारा के जाहिल से जाके बोलना कि एक डॉक्टर सैयद रिजवान अहमद है, जब उसने ये सोचना शुरू किया था कि इस आतंकी हमले के खिलाफ भी काली पट्टी बांधो ताकि आगे जब जाकर वक्फ के लिए काली पट्टी बांधो, तो
तो मूर्ख दो कौड़ी और मीडिया कंफ्यूज होगा और कहेगा क्यों इन लोगों को डिस्टर्ब कर रहे हो, ये हमारे साथ कंधे से कंधा मिला के खड़े हुए थे। जब उस चार मीनारा के जाहिल ने ये सोचना शुरू किया था, उसी टाइम मुझे पता चल गया था कि ये क्या गेम खेल रहा है, और आने वाला वक्त एक बार फिर बताएगा कि मैं ही सही हूं, ये कहां की फील्डिंग अभी से लगा रहे हैं। जय हिंद, वंदे मातरम, खुदा हाफिज, आई लव यू। చూసావు కదరా లుచ్చ బోసుడికి నా కొడక రిజ్వాన్ అహ్మద్ అనే ఈ మానవత మనిషి ఇస్లాం గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళా వాడు మౌలానా గడు పిల్లలకు నేర్పుతున్నాడు కదరా, దివాళీ మనానేసే అల్లా ఖుష్ హోగా, కోన్ ఖుష్ హోగా, శైతాన్ ఖుష్ హోగా అంటారే లుచ్చా కొడక. అంటే మా దేవుళ్ళు పూజ చేసుకుంటే దాన్ని శైతాన్ అంటున్నాడు రా. మరి ఇది ఉగ్రవాదం కాదురా, ఇది ఏం నేర్పుతున్నాడు పిల్లకోడు? మానవత్వం నేర్పుతున్నాడా? ఖురాన్ ఏం నేర్పుతుందిరా? లుచ్చా కొడక, గాడిద నా కొడక, భోసుడి నా కొడక, చెప్పురా. సో ప్రేక్షకులు విన్నారు కదా ఈ లుచ్చా నా కొడుకు మాటలు. సో వీడు యాంటీ హిందూ, యాంటీ బీజేపీ, యాంటీ భారతదేశముడు. ఈ నా కొడుకు చైనా కుక్క, కాంగ్రెస్ కుక్క. అర్థమైంది కదా? సో ఈ వీడియో గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఎన్కౌంటర్ వీడియోతో ఈ నా కొడుకుని కలుసుకుందాం. ప్రేక్షకులు చూస్తూ ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. అని మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.